నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రేక్షకులారా, ఓ బీజేపీ ఎంపీ ఏమన్నాడంటే, మోదీజీ 12 సంవత్సరాలు దాటింది నువ్వు ప్రధానమంత్రి అయ్యి, గుజరాత్లో సీఎంగా ఉన్నప్పుడు గట్లే ఉన్నావు, గుజరాత్లో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు గట్లే ఉన్నావు, ఆర్ఎస్ఎస్లో పనిచేసినప్పుడు గట్లే ఉన్నావు, 12 ఏళ్ళు దాటింది గట్లే ఉన్నావు. ఎట్లుంటావు నువ్వు? సర్పంచ్ దగ్గర నుంచి సర్పంచ్ కాగానే ఒక 6 నెలలు కాగానే గల్లాలు ఎగిరేస్తారే, జెడ్పీటీసీలు గల్లాలు ఎగిరేస్తారే, ఎమ్మెల్యేలు ఎగిరేస్తారే, అనుకోకుండా అయిన ముఖ్యమంత్రులు గల్లాలు ఎగిరేస్తారే సిపాయినని. 5 ఏళ్ళు ప్రజా పరిపాలన చేసి మళ్ళీ 5 ఏళ్ళు మళ్ళీ గెలిపిస్తే మోనార్కులు అయినటువంటి ముఖ్యమంత్రులు ఉన్నారే, మేమే మోనార్కులు మహారాజులము, ఈ రాష్ట్రానికి మేమే తప్ప ఇంకోటి ముఖ్యమంత్రి కాడని గల్లాలు ఎగిరేసిన వాళ్ళు ఉన్నారే. నువ్వు 12 ఏళ్ళు దాటింది ప్రధానమంత్రిగా, నీకెందుకు గర్వం లేదు? నీ ఎంతలాగా ఎందుకు ఉంటలేవు? కానీ నువ్వు చూస్తే మాకు నచ్చలేదు. నీ ఎంత కావాలి, నువ్వు మాట్లాడింది శాసనం కావాలి, ఎవరిని లెక్క చేయొద్దు, మీడియాను లెక్క చేయొద్దు, ఆంక్షలు పెట్టాలి, అవసరం అనుకుంటే ఎమర్జెన్సీ పెట్టి నీకు వ్యతిరేకంగా ఎవడు మాట్లాడినా లోపటేయాలి. అటువంటి జరిగినాయి కదా గత ప్రభుత్వంలో, కాంగ్రెస్ ఉన్నప్పుడు చేసిరు కదా, ఎమర్జెన్సీలు పెట్టి బీభత్సం, ఎవడు ఎదురుగా మాట్లాడినా లోపల పడేసుడే. జవహర్లాల్ నెహ్రూ ఏం చేసిండు? మీడియా ఎవడైనా వ్యతిరేకంగా మాట్లాడితే వానికి తాళం, వాళ్ళ ఆఫీస్కు అంత చేసిరు కదా, మరి నువ్వు ఎందుకు ఎత్తలేవు? చివరికి విద్యార్థులు కాక్రోచ్ పార్టీ, బొద్దింక పార్టీని నమ్ముకొని, కాంగ్రెస్ నమ్ముకొని ర్యాలీలు ఢిల్లీలో తీసి, ఆ ర్యాలీలో మీ అమ్మని తిట్టిండ్రు, నీ కన్న తల్లిని తిట్టిర్రు, నిన్ను తిట్టిండ్రు. అయినా నువ్వు సెల్ఫీ వీడియోలో క్షమించినవే, ఎందుకు నీ ఎంత అయితే లేవు అని మాట్లాడి. ఎంత గొప్ప మాటలు అవి, ఎంత గొప్ప మాటలు. అందుకే విశ్వగురు, ఈ దేశానికి తండ్రి లాంటి వాడు నరేంద్ర మోదీ. నీ ఎంత కాడు కాబోడు. ఎప్పుడు నిండుకుండ ఎప్పుడు తొలగదు. ప్రేక్షకులారా, నిండుకుండ ఎప్పుడు తొలగదు. సగం నీళ్లున్న బిందెలు కుండలు ఏమైతే తొలగితే నేనున్నది. కానీ నిండుకుండ మన మోదీజీ, ఆయన తొలగడు. దాని సెల్ఫీ వీడియో అవసరం అనుకుంటే 50 ఛానల్ వాళ్ళు లైవ్ పెడతారు. ప్రపంచంలో ఉన్న ఛానల్స్ వాళ్ళు నేను మాట్లాడుతుంటే లైవ్ పెడతారు. కానీ సెల్ఫీ వీడియో పెట్టింది తెలుసా? ఈ మధ్య ఎందుకు పెడుతున్నారు? ప్రజల్లోకి వెళ్ళిపోవాలి. నేను కూడా ఒక సామాన్యుడినే, నా ఫోన్లోనే నేను మెసేజ్ సందేశం ఇస్తాను. ఎంత గొప్ప వ్యక్తి. దీనికి రాహుల్ గాంధీ ప్రతిపక్షానికి మంటలు మండి యాసిడ్లు పోసుకుంటున్నారు మీద యాసిడ్లు. ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్దాం ప్రేక్షకుల. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల సుదీర్ఘ పాలన తర్వాత కూడా సరైన నియంతగా మారడంలో విఫలమయ్యారంటూ బీజేపీ నేత షహజాద్ పునావాలా శనివారం విపక్షాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించిండు. ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న నియంతృత్వ ఆరోపణలకు ఆయన తనదైన శైలిలో ధీటుగా సమాధానం ఇచ్చిండు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఆయనన్నే. ఎందుకు గొప్ప మాటలు ఇవి? నీటు ఆందోళన నేపథ్యంలో తనపైన, తన దివంగత తల్లిపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన విద్యార్థులను దారి తప్పిన పిల్లలుగా అభివర్ణిస్తూ వారిని శిక్షించవద్దని ప్రధాని మోదీ కోరిన ఉదంతాన్ని ఈ సందర్భంగా పూనావాలో ప్రస్తావించారు. రాహుల్ గాంధీ మీద సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంటే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న చోట కేసులు పెడుతున్నారు ఈ సిపాయిలు. ఆయన తల్లిని తిట్టిండ్రు, ఆయనని తిట్టిండ్రు విద్యార్థులు, ఇంకా బండబూతులు తిట్టిండ్రు. ప్రేక్షకులారా, మనవి కొన్ని సంస్థలు వాటిని ప్రసారం చేయలేదు మీడియా. అటువంటి తిట్లు తిట్టిన ఒక తండ్రిగా, ఈ దేశానికి ఒక తండ్రిగా, ప్రపంచానికి విశ్వగురువుగా పిల్లలను క్షమిస్తున్న వాళ్ళ మీద కేసులు పెట్టకండి అన్నారు. విద్యార్థుల మీద ఒకసారి కేసు ఎఫ్ఐఆర్ నమోదైతే వాడి జన్మల ఉద్యోగం రాదు, వాడి జన్మల ఈ ఉద్యోగం అనేది రాదు. అటువంటి దావద్దు. పిల్లలు వేరే కాక్రోచ్ పార్టీ, ఆ దరిద్రమైన పార్టీల మీద వాళ్ళ మాటలు నమ్మి పిల్లలు అట్లా రెచ్చిపోయారు తప్ప వాళ్ళ మనస్తత్వంలో, వాళ్ళ మనస్సులో అటువంటిది లేదు. వాళ్ళని ఏమనుకుండే అంటే ఏమన్నట్టు? వీళ్ళు ఏం చేసి, ఒకవేళ రాహులే ప్రధాని అయితే ఏం చేసి ఎమర్జెన్సీ పెట్టిగా ఢిల్లీలో జరిగిన దానికి ఎమర్జెన్సీ పెట్టి విద్యార్థులను జైల్లో పడేసి నానా భీభత్సం చేస్తూ అటువంటివి జరిగినాయి.
కేరళ, కర్ణాటక వంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రాహుల్ గాంధీని విమర్శిస్తే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. వాస్తవం కాదా ఇది? ఇది వాస్తవం కదా? నీకు అర్హత ఎక్కడున్నది రాహుల్ గాంధీ గారు? నీకు ఎక్కడ అర్హత ఉన్నది నరేంద్ర మోదీని విమర్శించేది? ఈ ఒక్క అంశం చాలదు? ఒక అంశం చాలదు ఇది? పిల్లలను క్షమిస్తున్నా అన్నాడు, తల్లిదండ్రులు కూడా కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు. నువ్వు ఒక తండ్రిగా మా పిల్లలకు పునర్జన్మని ఇచ్చినవయ్యా అని మోదీని అభినందిస్తున్నారు కన్నీటి పర్యంతమై. ఏమంటారు ప్రేక్షకులారా? ఈ ప్రతిపక్షానికి దేశంలో ఉండే అర్హత ఉన్నదా? వీళ్ళ మాటలు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళ కామెంట్లు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళు సోషల్ మీడియాలో నడిపిస్తున్న వ్యవహారం ఏ విధంగా ఉంది? అయినా ఒక తండ్రిలాగా ఆయన క్షమిస్తూ ఉన్నాడు. ఆయన నియంత కాలేదు, కాడు. అందుకే నరేంద్ర మోదీజీ నిండుకుండా, మీరేమంటారు ప్రేక్షకులారా? మోదీని నియంతలాగా మారకపోవడానికి ఒక తండ్రిగా ఆయన చూపిస్తున్న ఆదరణనే కదా? వాస్తవమా కాదా? అదే రాహుల్ గాంధీ ప్రధాని అయితే పరిస్థితి ఎట్లా ఉంటుండే ఈ దేశ పరిస్థితి? అదే మోదీజీ పరిపాలనలో ఏ విధంగా ఉంది? దయచేసి కామెంట్ రూపంలో ఈ వ్యత్యాసాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.